సో ఇండియన్స్కి మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్స్పోర్ట్ రూపంలో దొరకబోతుంది ఇన్ ఫ్యూచర్లో. ఎలాగంటే ట్రంప్ విపరీతమైన ట్యాక్స్ విధానాల వల్ల చైనా నుంచి యూఎస్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ పైన విపరీతంగా ట్యాక్స్ పెంచేశారు. ఇండియా పైన మాత్రం 26%. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఇండియన్లో బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో మనము ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ఫోకస్ చేస్తే, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం కానీ, లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎవరైతే గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కానీ, ఏ ఇతర ప్రొడక్ట్స్ అయినా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీరు ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా యూఎస్కి లేదా ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మంచి లాభాలను పొందొచ్చు. ఇండియాకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు జరిగేవన్నీ మనం ఎవరైతే మంచి ఆపర్చునిటీగా మలుచుకొని వాళ్ళ బిజినెస్గా, ఎక్స్పోర్ట్ బిజినెస్గా మలుచుకుంటారో వాళ్ళ బిజినెస్ ఫ్యూచర్లో బాగా గ్రో అవ్వబోతుంది. చైనాకి ఇది గట్టి దెబ్బ, ఇండియాకి కూడా గట్టి దెబ్బే. కానీ ఫ్యూచర్లో ఇండియా ఎక్స్పోర్ట్ బిజినెస్లో గ్రో అవ్వబోతుంది అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని ఎవరైతే ఎక్స్పోర్ట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఈ కాంపిటీషన్ బిజినెస్లో పడొద్దు అని అనుకుంటున్నారో, వాళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్ పైన ఫోకస్ చేయండి, నేర్చుకోండి. ఆఫ్రికన్ కంట్రీస్కి, వరల్డ్ కంట్రీస్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయండి, లాభాలు పొందండి. థ్యాంక్ యూ సో మచ్.